ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యొక్క యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అమెరికా అండ్ ఇజ్రాయెల్ కంటిన్యూస్గా ఇరాన్ పైన డ్రోన్లు అండ్ క్షిపణులతో నిర్దాక్షిణ్యంగా దాడులు కొనసాగిస్తూ ఉంది. అంతేకాకుండా ఇరాన్ యొక్క సర్వోచ్చ నాయకుడు ఖమేనీని హత్య చేసిన తర్వాత ఈ రెండు అమెరికా అండ్ ఇజ్రాయెల్ల ఆధిపత్యం అనేది ఇంకా ఎక్కువగా అయిపోయింది. అనేక వేల డ్రోన్లు అండ్ క్షిపణులతో ఇరాన్ యొక్క క్యాపిటల్ అయిన టెహ్రాన్ను పూర్తిగా ధ్వంసం చేసే దిశగా ఈ రెండు దేశాలు కూడా ముందడుగులు వేస్తూ ఉన్నాయి. ఇరాన్ బేషరతుగా లొంగిపోతే, సరెండర్ అయితే ఇరాన్లో ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ ఏర్పాటు చేస్తాం, అక్కడి ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందిస్తాం. అంతేకాకుండా ఇరాన్ యొక్క డెవలప్మెంట్కు అన్ని విధాలుగా కూడా మేము సహకరిస్తామంటూ కూడా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం జరిగింది. అయితే దీనికి కౌంటర్గా ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సుప్రీం లీడర్, ఇరాన్ సుప్రీం లీడర్ డొనాల్డ్ ట్రంప్కు కౌంటర్గా ఇరాన్ పైన దాడి చేసి అమెరికా పెద్ద తప్పు చేసింది అంటూ కూడా ఆయన కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ కౌంటర్ని చూస్తే ఇరాన్ సరెండర్ అయ్యే అవకాశమే లేదు, యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం, యుద్ధానికి కంటిన్యూ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాళ్ళ సంకేతాలు ఇవ్వడం జరిగింది. అయితే 2 డేస్ క్రితం డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం ఇంకా నెల రోజులు పట్టొచ్చు, లేదంటే ఇంకొక వారం ఎక్స్ట్రా పట్టొచ్చు, అంతేగాని ఏమాత్రం వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు, ఇరాన్కు బుద్ధి చెప్తాం అని కూడా 2 రోజుల క్రితం ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా డెఫినెట్గా ఇరాన్ సరెండర్ అయితే మేము వాళ్ళకు అన్ని విధాలుగా సహకరిస్తాం, వాళ్ళ డెవలప్మెంట్కు సహకరిస్తాం, ఇరాన్ రూపురేఖలనే మార్చేస్తాం, వాళ్ళకు మా ముందు సరెండర్ అవ్వడం తప్పితే వేరే అవకాశమే లేదంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన హెచ్చరికలను ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది.